ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏ శాశ్వతి. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే రాహు గ్రహం లగ్నం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం చూసాం. ఈ వీడియోలో మనం కుజగ్రహం యొక్క సిరీస్లో ఈ మార్స్ అనే ప్లానెట్ అష్టమ స్థానం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇవ్వగలదు అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ముందుగా కుజగ్రహం ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం. ఇక అష్టమ స్థానం విషయానికి వచ్చినట్లయితే అదొక దుస్థానంగా చెప్పొచ్చు. కాబట్టి ఇటువంటి స్థానంలో ఇలా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ప్లేస్ అవడం అనేది అంత మంచి విషయం కాదు. మన లగ్నానికి పాపయి ఎటువంటి యోగాలు లేకుండా ఇలా ఎయిత్ హౌస్లో కనుక ప్లేస్ అయినట్లయితే ఎక్కువగా శుభ ఫలితాల కన్నా పాప ఫలితాలు ఎక్కువగా ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ముందుగా మనం ఈ కాంబినేషన్ వల్ల వచ్చే శుభ ఫలితాలు ఏంటో చూసిన తర్వాత పాప ఫలితాన్ని అనాలిసిస్ చేద్దాము. ఈ ఎయిత్ హౌస్లోని కుజగ్రహం ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా అండ్ అలాగే ఎటువంటి పాపగ్రహాలతో కలవకుండా బలహీన పడకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎక్కువగా రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి. కుజగ్రహం అంటేనే మనం మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ ప్లానెట్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఈ కుజగ్రహానికి ఎనర్జీ కారణంగా ఈ ఎయిత్ హౌస్లో ప్లేస్ అవడం వల్ల ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రతి విషయాన్ని చాలా డెప్త్గా తెలుసుకోవాలి అండ్ అలాగే ఎవరికి తెలియని విషయాలు తెలుసుకోవాలి అనే కోరికను క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా అన్నోన్ థింగ్స్ పట్ల, మిస్టిసిజం పట్ల, సీక్రెట్ సైన్సెస్ అవ్వచ్చు, ఇటువంటి అంశాల మీద ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎయిత్ హౌస్ అనేది మన లైఫ్లో జరిగే సడన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అండ్ అలాగే సడన్ చేంజెస్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ కుజగ్రహం ఈ విధంగా పాజిటివ్గా ప్లేస్ అవడం వల్ల ఆ కుజగ్రహం యొక్క ట్రాన్సిట్స్ అనేవి వచ్చినప్పుడు ఆ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో సడన్గా పాజిటివ్ విషయాలు అనేవి జరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఎయిత్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ డార్క్నెస్ అని సీక్రెట్ హౌస్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎదుటివారికి సంబంధించిన రహస్యాలను తెలుసుకుంటారు, కానీ వీళ్ళకి సంబంధించిన సొంత విషయాలు అసలు ఎప్పుడూ బహిర్గతం చేయరు. అలాగే మన బాడీలో ఉండే సెక్షువల్ ఆర్గాన్స్ కూడా ఎయిత్ హౌస్ అని చెప్తారు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా హై లెవెల్ ఆఫ్ సీక్రెట్ సెక్షువల్ ఎనర్జీ అనేది ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ ఎయిత్ హౌస్ అనేది మనకు వచ్చే భార్య లేదా భర్త యొక్క ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుంది. అంటే మన అత్తగారింటిని ఇండికేట్ చేస్తుంది. మ్యారేజ్ తర్వాత మన పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ అనేది రావడం, వాళ్ళ ద్వారా ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ అనేవి రావడం, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అక్కడ కుజగ్రహం ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇదే కుజగ్రహం ఈ అష్టమ భావంలో బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా పాపగ్రహాలతో కలిసిన ఈ నెగిటివ్ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రతి విషయంలోనూ అనుమానం అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్లేస్మెంట్ని మనం ఇంకా ఏం చెప్పచ్చు అంటే అష్టమ కుజదోషంగా చెప్పొచ్చు. దీని కారణంగా మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్లో అనేకమైన ఇబ్బందులు అనేవి జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే మన పార్ట్నర్కి సంబంధించిన ఫ్యామిలీతో ఏదైనా గొడవలు కానీ ఇష్యూస్ కానీ క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ సంబంధించి ఏదైనా బిజినెస్ కంటే చేస్తున్నట్లయితే ఆ బిజినెస్లో కూడా సడన్గా గొడవలు రావడం, ఆ బిజినెస్ అనేది మధ్యలో అయిపోవడం, ఇటువంటి నెగిటివ్ ఫలితాలను అక్కడ కుజగ్రహం ఇస్తాడు. మనం ఇందాక డిస్కస్ చేసినట్లే ఎయిత్ హౌస్ అనేది సడన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, మన లైఫ్లో జరిగే సడన్ ఈవెంట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ కుజగ్రహం యొక్క ట్రాన్సిట్స్ అయినా వచ్చినప్పుడు సడన్గా ఏదైనా జరిగి ఫిజికల్గా ఇంజూర్ అవడం, అదొక రకంగా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సర్జరీస్ కూడా అవ్వచ్చు. ఇలా ఈ విధంగా ఈ కుజదోషాలు అనేవి వచ్చినప్పుడు అనుకోకుండా నెగిటివ్ విషయాలు అనేవి మన లైఫ్లో జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ ఎయిత్ హౌస్ అనేది సెక్సువల్ ఎనర్జీని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సెక్స్ ఆర్ పవన్ పట్ల ఏదైనా ఎడిక్షన్స్ ఉండొచ్చు. దీని కారణంగా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ అనేవి ఉండడం, ఈ విధంగా కుజగ్రహం ఆ పర్సన్ని ప్రభావితం చేసే అవకాశం అనేది ఉంటుంది. కుజగ్రహం యొక్క దృష్టి విషయానికి మనం వచ్చినట్లయితే ఈ ఎయిత్ హౌస్లో ఉన్న కుజగ్రహం ఆయన యొక్క చతుర్థ దృష్టి అనేది అక్కడ ఏకాదశ స్థానం మీద పడుతుంది. ఈ 11వ స్థానం అనేది మన లైఫ్లో జరిగే అచీవ్మెంట్స్ గురించి, ప్రాఫిట్స్ గురించి, మనకన్నా పెద్దవారైన సిబ్లింగ్స్ గురించి, అంటే అన్నయ్య అవ్వచ్చు లేకపోతే అక్క అవ్వచ్చు, వీళ్ళ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగానే ఈ కుజగ్రహం ఎయిత్ హౌస్లో బలంగా పాజిటివ్గా కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ 11వ స్థానం నుంచి వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్గా ఉంటాయి. అంటే ఒక రకంగా ఎల్డర్ సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్ నుంచి మంచి సపోర్ట్ అనేది ఈ పర్సన్స్కి ఉండడం, అండ్ అలాగే ఈ కుజగ్రహం యొక్క దశలు అనేవి వచ్చినప్పుడు అనుకోకుండా సడన్గా ఫైనాన్షియల్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవ్వడం, ఈ విధంగా రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. ఒకవేళ ఈ 8వ స్థానంలో ఉన్న కుజగ్రహం ఏదైనా ఎఫెక్షన్ గురి అక్కడ పాపగ్రహం ఉంటూ బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్కి ఉండే అనుమానం అండ్ అలాగే తొందరపడటం వల్ల వచ్చే లాభాలు కూడా దూరం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ పర్సన్స్ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. అనుకోకుండా ఆ రిలేషన్లో గొడవలు తగాదాలు అనేవి జనరేట్ అవ్వడం, ఇటువంటి నెగిటివ్ ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక కుజగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ 2వ స్థానం మీద ఉంది. ఈ 2వ స్థానం అనేది మన
కుటుంబ భావంగా ధనభావంగా చెప్పచ్చు. కాబట్టి ఒకవేళ కుజగ్రహం ఎటువంటి ఎఫ్లిక్షన్ గురి కాకుండా అక్కడ 8th హౌస్ లో బలంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బాగుండే అవకాశం ఉంటుంది. ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ వలన ఫైనాన్షియల్ గా మంచి సపోర్ట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ కుజగ్రహం అష్టమ స్థానంలో బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఎఫ్లిక్షన్ గురయ్యి ఈ విధంగా ఆయన ఒక నెగిటివ్ 7th ఆస్పెక్ట్ అనేది ఈ సెకండ్ హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి సరిగ్గా ఉండకపోవడం, ఆ ఫ్యామిలీ రిలేషన్స్ ఏదైనా గొడవలు తగాదాలు అనేవి బాగా క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. పర్సన్స్ అనే వాళ్ళు తొందరపడి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల ఫైనాన్షియల్ గా కూడా బాగా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇక చివరిగా ఈ కుజగ్రహం యొక్క అష్టమ దృష్టి అనేది అక్కడ 3వ స్థానం మీద ఉంది. ఈ 3వ భావాన్ని మనం విక్రమ క్షేత్రంగా బలం ఉండే ధైర్య సాహసాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే కమ్యూనికేషన్ ని మనకన్నా చిన్నవాళ్ళైనా చెల్లిని కానీ అండ్ అలాగే తమ్ముడిని కానీ ఇటువంటి విషయాల్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 8వ ఇంట్లో ఉన్న కుజగ్రహం బలంగా పాజిటివ్ ఉంటూ ఆయన యొక్క శుభ దృష్టి అయినా ఈ 8వ దృష్టి అనేది అక్కడ ఈ 3వ స్థానం మీద ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎవరితో అయినా చాలా ధైర్యంగా చక్కగా మాట్లాడే కెపాసిటీ అనేది వీళ్ళలో ఉంటుంది. ఈ 3rd హౌస్ అనేది మన సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి హార్డ్ వర్క్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎంత బాగా కష్టపడితే అక్కడ కుజగ్రహం అంత బాగా పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఈ 8th హౌస్ లో ఉన్న కుజగ్రహం ఏదైనా ఎఫ్లిక్షన్ గురైనా పాపగ్రహాలతో కలిసి బలహీనంగా ఉంటూ ఆయన ఒక 8వ దృష్టితో ఈ 3వ స్థానాన్ని కనుక చూసినట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత కష్టపడినప్పటికీ వీళ్ళని ఎవరు రికగ్నైజ్ చేయరు. అండ్ అలాగే ఆ కష్టానికి పెద్ద గుర్తింపు అనేది రావడం చాలా కష్టంగా మారే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ పర్సన్స్ యొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా డామినేటివ్ అండ్ అగ్రెసివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ పర్సన్స్ ఉండే యంగర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది ఇదే విధంగా ప్రాబ్లమేటిక్ గా ఎక్కువగా రిలేషన్ లో గొడవలు అండ్ అలాగే ఇబ్బందులు క్రియేట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చివరగా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ మకర లగ్నాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని అష్టమ స్థానంలో కుజగ్రహాన్ని తీసుకున్నాను. ఈ లగ్నానికి కుజుడికి 4th లాభాధిపత్యం వచ్చింది. ఈ లగ్నానికి బేసికల్ గా ఈ గ్రహం పాపగ్రహం అవుతాడు. ఇటువంటి పాపగ్రహం వెళ్ళి అక్కడ అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా మనకి నెగిటివ్ రిజల్ట్స్ ని ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. 4th భావాన్ని మనం మాతృభావంగా మన ప్రైమరీ ఎడ్యుకేషన్ ని మన ఇంటి గురించి కంఫర్ట్స్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో ఇటువంటి 4th లార్డ్ వీళ్ళు అక్కడ 8th హౌస్ ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు చేసే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో సడన్ గా ఏదైనా చేంజెస్ అనేవి ఉండడం అండ్ అలాగే ఈ పర్సన్స్ ఉంటే వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది ఇదే విధంగా సడన్ గా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఆ రిలేషన్ లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే అనుకోని కారణాల వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ మదర్ నుంచి చాలా దూరంగా ఉండడం ఈ విధంగా వాళ్ళ మధ్య రిలేషన్ అనేది వీక్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ అష్టమంలో ఉన్న కుజగ్రహం యొక్క 4th దృష్టి అనేది అక్కడ లాభస్థానం మీద ఉంది. ఈ మకర లగ్నం అనేది చర లగ్నం కిందకు వస్తుంది. ఈ 11వ స్థానం ఏమవుతుందంటే బాధక స్థానం అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు బాధక స్థానాన్ని బాధకుడే స్వయంగా చూడడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి కుజుడు బాగా కష్టపెట్టి మనని ఇబ్బంది పెట్టిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇక్కడ ఆయన యొక్క ఓన్ హౌస్ అయినా 11th హౌస్ ని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఫైనాన్షియల్ గా గెయిన్స్ అనేవి ఉన్నప్పటికీ 11వ భావానికి సంబంధించిన కారకత్వంలో ఏదైనా లోపం కనిపించడం అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే ఎల్డర్ సిబ్లింగ్స్ తో కానీ రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం ఈ విధంగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. మనం భగవత్ భావాన్ని కాన్సెప్ట్ కనుక చూసినట్లయితే అక్కడ అష్టమ స్థానం అనేది భాగ్యస్థానం నుంచి వ్యయస్థానం అవుతుంది. కాబట్టి ఒక్కోసారి కుజగ్రహం యొక్క దశలు అనేవి వచ్చినప్పుడు ఈ పర్సన్స్ యొక్క ఫాదర్ కి అనుకోకుండా సడన్ గా మేజర్ హెల్త్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవడం ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ కూడా అక్కడ కుజగ్రహం ఇస్తాడు. ఇంకా 8th హౌస్ లో కుజగ్రహంతో పాటు ఏదైనా పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆ కుజగ్రహం ఇంకా నెగిటివ్ గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ దశలు వచ్చినప్పుడు మనం ఏదైనా ఫిజికల్ గా ఇంజూరీ అవడం ఒక్కోసారి సర్జరీస్ అవడం ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అక్కడ కుజగ్రహం ఇస్తాడని మనం ఫైనల్గా చెప్పచ్చు. 8th హౌస్ లో ఉన్న కుజగ్రహం పాజిటివ్గా పనిచేయాలంటే ఈ మకర లగ్నానికి శుభగ్రహాలైన శని శుక్ర బుధగ్రహాలతో ఈ కుజగ్రహానికి ఏదైనా సంబంధం వచ్చినా లేకపోతే వాళ్ళకి సంబంధించిన నక్షత్రాల్లో ఈ కుజగ్రహం ప్లేస్ అయినా అప్పుడు ఈ కుజగ్రహం ఇచ్చే రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ ఇక్కడ ఈ మకర లగ్నానికి పాపగ్రహం అండ్ అలాగే బాధగాధిపతి కుజగ్రహం అక్కడ అష్టమ స్థానంలో బలంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఖచ్చితంగా ఏదైనా శుభగ్రహం యొక్క దృష్టి అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఆ అష్టమ స్థానంలో ఉన్న కుజగ్రహం మనకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఇస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా ఇస్తున్నాడా అనే విషయాన్ని మనం కంక్లూజన్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. కుజగ్రహం 8వ ఇంట్లో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి ఈ టాపిక్ అనేది మీకు బాగా అర్థమైందని అనుకున్నాను. అండ్ అలాగే నేను చేసిన ఈ వీడియో అనేది మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను.
సో నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం నేను చేస్తాను. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.